ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు, తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్టర్స్ ప్లస్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గతంలో ఏం జరిగింది మాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి కొత్తగా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత అందరినీ పిలిపించి మాట్లాడి ఇప్పటి నుంచి మేము 10 నెలలు ఉంటాము, 10 నెలల లోపల నేను లేకుంటే కూడా లోకేశ్వరి మా పార్టీ తరపు నుంచే ఉంటారు. 10 నెలలలో ఇది డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోవాలని కాంట్రాక్టర్లు పిలిపించినాం. మీరు ఎందుకు దూరం ఉన్నారు, రండి మాతో మాట్లాడండి అని వాళ్ళ సమక్షంలోనే ఎంఈ వాళ్ళకి కూడా పిలిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడిన తర్వాత వాళ్ళు మా బాధలు చెప్పుకున్నాడు, వీళ్ళు చెప్పుకున్నారు. అందరి తర్వాత అందరిని ఏకతాటి మీద తీసుకొని వచ్చి మాట్లాడినాము. ఇక్కడి నుంచి ఈరోజు 3వ తారీఖు నుంచి వాళ్ళని పిలిపించి టెండర్లు వేపించి మాట్లాడి క్వాలిటీ కంట్రోల్ చేస్తూ ప్లస్ డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోతామని నేను సభముఖ్యంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎంఎంజే ఘోష్, మున్సిపల్ చైర్మన్ ఆదోని. ఈరోజు ఈ సమావేశానికి చైర్మన్ శ్యామల సమక్షంలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి ముఖ్యంగా కౌన్సిలర్లు అందరూ నాయకులు అందరూ వచ్చిన వాళ్ళకి అందరూ పేరు నాకు నమస్కారాలు. ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం కారణం ఏమంటే ఈ ప్రభుత్వంలో ఉన్న చైర్పర్సన్ పూర్తిగా కౌన్సిలర్కి విరుద్ధంగా చైర్పర్సన్ ఎమ్మెల్యే మాటలు విని పూర్తిగా మాకు కౌన్సిలర్ సహకరించడం లేక ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నవి. చాలా కష్టాల అభివృద్ధి కూడా చాలా వాటిలో కొన్ని విషయాలు నిలబడిపోయింది. దానికి సహకరించలేక ఇంతకుముందు ఉండే చైర్పర్సన్ కాబట్టి ఈరోజు ఈ అవసర తీర్మానం ద్వారా ఇచ్చిన 10 నెలలు కానీ ఈ చైర్పర్సన్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఆదోని మున్సిపాలిటీ కౌన్సిలర్ డెవలప్మెంట్ చేయాలని పూర్తిగా కౌన్సిలర్లో మేము పూర్తిగా ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్షన్లు వాళ్ళు కాంట్రాక్టులు చాలా కాంట్రాక్టులు వర్కులు చేసి బిల్లులు కాలేక బిల్లులు మాకు జరగలేక పూర్తిగా మనకు చాలా ఇబ్బంది ఉన్నది. మాకు అనుకుంటానికి కనీసం బిల్లులు కావడం లేదు. కనీసం అధికారులతో కొన్ని ఇబ్బందులు ఉన్నవి. పూర్తిగా పనిచేసినా కూడా అవి ఎక్కడిదెక్కడ నిలబడిపోతున్నా అనే కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళ ఆలోచన అభిప్రాయాల మేరకు ఈరోజు మేము కాంట్రాక్టులని ఇంజనీరింగ్ ఏఎల్ని డీల్ని ఎంఎల్ని కౌన్సిల్ అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ మేము ఆ మీటింగ్లోనే చర్చించడం జరిగింది ఏంటంటే కాంట్రాక్టులు బాగుంటే ఊరు బాగుంటుంది, డెవలప్మెంట్ కూడా మనం పూర్తిగా ప్రజలకు అందియగలము. ఆ కాంట్రాక్ట్కి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇబ్బంది కలిగిస్తారు, ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, మీరు ఎందుకు బిల్లులు వాళ్ళకి చేయడం లేదని దానికి సంబంధించిన అధికారులు అడగడం జరిగింది. కానీ ఆ అధికారులు కూడా సరే ఇప్పటి నుంచి ఏ బిల్లులు మేము ఎంతమంది లేకున్నాము, కానీ ఇప్పటి నుంచి ఏ జరిగినా పూర్తి వాళ్ళకి 15 days వాళ్ళకు కాంట్రాక్ట్లో ఉండే రూల్స్ కండిషన్ ప్రకారంగా మేము కాంట్రాక్ట్కి ఆ పరిధిలోనే బిల్లులు తొందరగా వాళ్ళకి చేస్తాము. ఇప్పటి నుంచి ఏదైనా చిన్న తప్పులు పొరపాటు మా వల్ల జరిగింటే కూడా మీరు దాన్ని అర్థం చేసుకునండి. కానీ ఇందు నుంచి ఎలాంటి పొరపాట్లు జరగవు. కాంట్రాక్ట్ పనిచేసిన తర్వాత పూర్తిగా వాళ్ళకి మేము సపోర్ట్ చేసి తొందరగా బిల్లు అయ్యేటట్లా సిఎంఎస్కి పంపిస్తామని దానికి సంబంధించిన అధికారులు కూడా మాకు చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ కూడా అదేవిధంగా ఇప్పటి నుంచి మీరు వర్కులు ఏదన్నా పిలిచినా కూడా టెండర్లు వేసుకుని వర్కులు తీసుకోండి, చేయండి. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా దయచేసి మేము మీకు పూర్తి సహకరించి దానికి సంబంధించిన అధికారులు కూడా మీకు సపోర్ట్ ఉండి మీకు బిల్లులు తొందరగా సిఎంఎస్కి పంపించే విధంగా చేస్తామని మేము కాంట్రాక్ట్ కూడా చెప్పడం జరిగింది. కావున దయచేసి మేము ఈరోజు ఆదోని ప్రజలు గుర్తించాలా. ఖచ్చితంగా ఇక్కడ ఉండే జనరల్ ఫండ్ కానీ తర్వాత ఏదైనా మన ఫండ్స్ కానీ డిఎస్పీ 55 కానీ ఏదున్నా దానికి సంబంధించిన మన కూటమి ఎమ్మెల్యే గారు కానీ కూడా ఆయన సహకారం తీసుకుని కూడా పూర్తిగా ప్రజలకి సేవ ఒక డెవలప్మెంట్ అందించాలని మా ఆలోచన. కాబట్టి రాజకీయాలు ఎలక్షన్ వరకే, పార్టీలు ఎలక్షన్ వరకే. కానీ ఈరోజు డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రజలకు పార్టీలకు అతీతంగా మన ఊరిని మనం డెవలప్మెంట్ చేసుకుని ప్రజలకు మనం అందించాలి బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మన పైన ఉంటుంది. కాబట్టి
పూర్తిగా ప్రజల ఆలోచన నిర్ణయం మేరకే మనము డెవలప్మెంట్ చేయాలని ఒక నిర్ణయంతో ఆలోచించడం జరిగింది. కాబట్టి దయచేసి పార్టీలు ఈ వ్యక్తిగతాలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలని మేము అన్ని పార్టీలకి మేము సూచన సలహా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా సహకరించాలా. మున్సిపాలిటీ కౌన్సిల్కి మేము కూడా మీకు కూడా పూర్తిగా మీ ఎమ్మెల్యే గారు సహకరించి ఊరికి ఒక అభివృద్ధి తీసుకుపోవాలని మేము అందరు నిర్ణయించుకున్నాం. కాబట్టి ఎందుకంటే అధికారులు మీ మధ్యన మా మధ్యన నలగపోకున్నట్ల పూర్తిగా అధికారులు కూడా స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు డెవలప్మెంట్ కూడా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్కి సహకరిస్తే వాళ్ళు కూడా పూర్తిగా ముందుకు వస్తారు. కాబట్టి మీ పత్యానికి మీరు పౌరుషానికి మా పౌరుషానికి పోయి మధ్యలో అధికారులు ఇబ్బంది పడి డెవలప్మెంట్ నిలబడకూడదు. వాళ్ళకి సహకరించకపోతే డిస్టర్బెంట్ వాళ్ళు కూడా పూర్తిగా ఇబ్బంది కాకూడదు, వాళ్ళు కూడా ఇబ్బంది కలిగకూడదని మేము ఒక ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. పూర్తిగా దయచేసి ఏ విషయం అధికారులు కూడా మేము సూచనలు ఒకరే చెప్పేది ఈ మీడియా ద్వారా అదన ప్రజలకి దయచేసి మీరు అధికారులు మీకుండే ఆ పరిధిలో మీరు సక్రమంగా ఉండే విధానాలుగా చేసుకుని మీరు అభివృద్ధికి డెవలప్మెంట్కి పూర్తిగా సహకరించాలని మేము తెలియజేస్తున్నాం. ఈ మళ్ళీ 2 గంటలకి టీపో సెక్షన్ కూడా మీటింగ్ పెడుతుంది. రెవెన్యూ సెక్షన్ తర్వాత ఆర్ఓ సెక్షన్లు ప్రతి ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. కారణం ఏమంటే ఈ టౌన్ ప్లానింగ్ల పరంగా కూడా చాలా పూర్తిగా ఆదంలో కన్స్ట్రక్షన్లు జరుగుతున్నవి. అవి ఎక్కడి వరకు ఏదైనా మనకి మున్సిపాలిటీకి ఆదాయము పన్ను కట్టడం కూడా ఎంతవరకు మనకి ఉసులవుతుందో కూడా ఆదాయం అనేది కూడా దాని మీద మేము కూడా టౌన్ ప్లానింగ్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఆర్ఓ మీటింగ్ పెడతాము. ఆర్ఓ కూడా ఎందుకంటే మనకు ట్యాక్స్ రూపంగా రెవెన్యూ కలెక్షన్ కూడా ఎంత వచ్చింది ఎంత పెంచాలో వాళ్ళు కూడా పూర్తిగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత శానిటేషన్ పైన కూడా వర్కర్స్ విధానంలో కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఊరికి శుభ్రత పరచడానికి నీట్నెస్ చేయడానికి కూడా శానిటేషన్ కూడా పూర్తి సూచనలు మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక డిపార్ట్మెంట్కి ఒక విధాలుగా మేము ఆ ఊరి ప్రజల కోసము వాళ్ళకు సంబంధించిన అధికారులకి సూచనలు ఇచ్చి పూర్తిగా వాళ్ళు సహకరించి డెవలప్మెంట్ విషయంలో ముందుకు తీసుకుపోతామని ఈ ఆదోని ప్రజలకి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి రాజకీయ నాయకులు ఎవరున్నా దయచేసి అందరూ అర్థం చేసుకుని మన ఊరిని మన అభివృద్ధి మనం చేసుకోవాలా. అందరూ మన ఊరు మనం అనుకుని ముందుకు వచ్చి సహకరించి ప్రతి ఒక్కరు తెలిసిందిగా మీ సలహాలు ఇచ్చి కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలని ఈ మీడియా ద్వారా ఈ ఆదోని ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లు నా పేరు మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ. ఇప్పుడు కమిషనర్ ఇది ఆదోన్లోన కమిషన్ ఇవ్వాలని కాంట్రాక్ట్లు చెప్పడం జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు నిజమే ఎంతవరకు మాకు ఇంత తెలీదు. అందుకోసమే కాంట్రాక్ట్లు కూడా పిలిచి చెప్పడం జరుగుతుంది. పూర్తిగా మీకు సహకరిస్తాము. అలాంటి కమిషన్ గిమిషన్లు ఉన్నా కూడా మాకు ముఖ్యం కాదు. మీ క్వాలిటీ ముఖ్యము, మీ డెవలప్మెంట్ ముఖ్యము. పూర్తిగా అట్లా ఏదేమి ఉన్నారో మాకు చెప్పండి అని కాంట్రాక్ట్ మీ పబ్లిక్గా మీడియా ముందే మీడియా సమక్షంలోనే ఈరోజు మీ ముందే ఓపెన్గా మేము మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. యాక్చువల్ అంటే మీటింగ్ సమయంలో మీడియాను కూడా అనుమతి అయినా మేము ఈరోజు మీడియా ముందే ఈరోజు పబ్లిక్ ప్రజలకు తెలాలని మీ ముందే ఈరోజు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలోన కమిషనర్ ఇన్నొద్దులు సొంత ఏదైనా చైర్పర్సన్ ఎమ్మెల్యే అనే ఒక నిర్ణయాలతో పోతున్నాడు. కానీ సుప్రీం చైర్పర్సన్ కమిషనర్ కూడా మేము పిలిపించి చెప్పడం జరుగుతుంది. తర్వాత చైర్మన్ ఛాంబర్ పిలిపించి ఈ కాంప్లెక్స్ వాళ్ళు కట్టిన గుడ్ విల్ సొంతంగా ఇంతవరకు ఇప్పటికే టైం ఓవర్ అయిపోయింది. దయచేసి ఈ టైం కూడా ఇంకా వృధా కాకోకున్నట్ల వాళ్ళ సొంత గుడ్ విల్తో వాళ్ళు కట్టిన బెనిఫిట్స్ కూడా మేము భరోసా ఇవ్వాలి మాట ఇచ్చినాము. ఖచ్చితంగా ఆ విషయం కూడా కాంప్లెక్స్ ఇది అతి తొందరలోనే చైర్పర్సన్ కమిషనర్ కూర్చుని దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా టైం అయితే ఇది కాంప్లెక్స్ విషయంలో వాళ్ళ కోసం ప్రజల కోసము గుడ్ విల్ సొంతంగా కట్టిన వాళ్ళ కోసమన్నా కానీ ఊరు డెవలప్మెంట్ కోసమని కానీ మేము ఒక మెట్రిక్ తగ్గి కానీ ఎమ్మెల్యే కానీ కమిషనర్ పిలిపించుకుని ఈ కాంప్లెక్స్ ఖచ్చితంగా సహకరించి దీన్ని స్టార్ట్ చేద్దాం అని మేము ఆయన కూడా కమిషనర్ అధ్యయనంలో చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్ విషయంలో మాకు మొహమాటం లేదు. ఖచ్చితంగా సహకరిస్తాము, స్టార్ట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ చేసిన పని డబ్బులు రాలేదనుకున్నప్పుడు కాంట్రాక్ట్ విషయంలో కూడా బిల్లు ఇంతకుముందు జరిగింది, ఎందుకు బిల్లు రాలేదు, ఎందుకు ఆయనకు రాలేదని దానిపైన కూడా దాన్ని మేము కాంట్రాక్ట్ అడుగుతున్నాం. ఆయన ఎక్కడి వరకు చేసినాడో
ఇది పార్ట్ బిల్ కాబట్టి ఇది మనం బిల్లు పార్ట్ బిల్ కాబట్టి ఎంతవరకు చేసే దానికి సంబంధించిన బిల్లు ఎంపికలు చూసుకుని కూడా ఆయన కాంట్రాక్ట్ కూడా సహకరించి బిల్ ఆయనకు చేసిన కార్డుకి బిల్లు కూడా ఇవ్వడం సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం. 56 ఇప్పుడు పిలిచిన 54 వర్కుల్లోనూ కూడా కాంట్రాక్ట్లు ఎందుకు రావడం ముందుకు లేదనే దాని మీద కూడా మేము పర్సనల్గా వాళ్ళని అడిగితే కూడా మాకు ఇబ్బందులు ఒక అధికారులు మాకు బిల్లుల విషయంలోనా లేట్ అయినా కూడా మాకు పర్వాలేదు, కానీ సీఎంఎస్ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఆ దానివల్ల మేము నిలబడిపోతున్నాము. మాకు పూర్తిగా సపోర్టు సహకరించే వాళ్ళు ఎవరు లేరని ఇన్ని రోజులు మాకు అని ఉండే. ఇప్పుడు మీరు మాకు భరోసా చేస్తారు కాబట్టి మేము పూర్తిగా ఆలోచించుకుని టెండర్ కూడా ముందుకు వస్తామని కాంట్రాక్ట్ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. సార్ గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సమావేశం జరగలేదు, ఇప్పుడు ఈరోజు ఇంత సమావేశం జరిగింది కదా, దీన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? సార్ మేము ఎక్కడన్నా కానీ మేము అదే అనుకునేది, ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక వ్యక్తి సిస్టంలో బాగుంటే ఊరు బాగుంటుంది. ఒక సిస్టమ్ అనేది ఒక చాలా అడ్మినిస్ట్రేషన్ సూపరించి చైర్పర్సన్ కాదు, ఎక్కడైనా మున్సిపాలిటీకి చైర్పర్సన్ అడ్మినిస్ట్రేషన్ ఆయన తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన బట్టి కాబట్టి కింద ఉండే సిస్టమ్ కూడా మారుతుంది. కనీసం ప్రజలకు కూడా మనం అందుబాటులో ఏదన్నా పని చేయగలం. మేము ఏమంటున్నామంటే ఇంతకుముందు ఉండే వాళ్ళు కూడా ఒక పద్ధతి ఒక విధానాలు సిస్టమ్గా మనం తీసుకుపోయి అధికారులకి ప్రజలకి అందరికీ మధ్యలో ఉండి ఒక సపోర్ట్ ఇచ్చి పని చేయాల్సిన బాధ్యత మనపై ఉన్న చైర్పర్సన్ని. ఈరోజు ఆ చైర్పర్సన్ని మనము అలాంటి మనము పవర్స్ని పూర్తి వృధా చేయకూడదు. ఎందుకంటే చైర్పర్సన్ సుప్రీం ఆదోనికి కాబట్టి ప్రతి విషయాలపైన చైర్పర్సన్ నిర్ణయాలు తీసుకున్న దాన్ని బట్టి ఆదోని డెవలప్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము చైర్పర్సన్ మాకు అవకాశం వచ్చింది కాబట్టి గౌసన్ కానీ నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా మళ్ళీ ఎలక్షన్ మా లోకేశ్వర్ గారు ఎవరైనా కానీ ఈ 10 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల్లోనే అభివృద్ధి విషయంలో ముందుంటుందని మీకు గత 2-3 ఏళ్ళు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో మా ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ అధ్యాయంలో ఆ రోజు పూర్తిగా డెవలప్మెంట్ జరిగింది. దాని అలాంటి సందేశం అనుమానం లేదు. అప్పుడు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ కాబట్టి ఎక్స్ఎమ్మెల్యే మా సాయిప్రసాద్ రెడ్డి అని ఉన్నాడు కాబట్టి అన్ని చూసుకుంటుండే. తర్వాత చైర్పర్సన్ కూడా మాకు అనుకూలం కాబట్టి ఆ రోజు మాకు అన్ని డెవలప్మెంట్ సక్రమంగా జరుగుతుండే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పూర్తిగా చైర్పర్సన్ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోయిన తర్వాత మా డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది. కాబట్టి ఇది మా ఆ దృష్టిలో పెట్టుకుని అవసరం దింపడం జరిగింది. రెండు వర్క్ చేస్తాము, ఆ తర్వాత మరాఠీలో వర్క్ చేస్తాము. ఎవరికి ఎందుకు దొరుకుతాం ములాజా లేదు. మరి ఈరోజు అడిగితే ఈరోజు పోయి ఎవరన్నా ఏమన్నా అడిగితే మమ్మల్ని అంటావా వాళ్ళు వచ్చాను మాకు చేసేలేదు సేన్లో మేము కదా ఇచ్చారు మనకి సేన్లో అయింది అంతానేమవుతుంది. మరి ఇంకొక ఎంబుక్ మా అంటే ఎవరైతే పోయి అడుగుతారో వాళ్ళకి ఎంబుక్లు అసలు ఉండవాడు, ఫైల్ ఉండదు, ఎంబుక్ ఉండదు. ఇంకొకటి రికార్డింగ్ చేయాలన్నా లేట్ అంటే చాలా లేట్. డైలీ పోయి గుడికి ఒకసారి మొక్కొస్తాము. ఇంజనీరింగ్ సెక్షన్ పోయి డైలీ మొక్కాలి, 3 సార్లు మొక్కాలి. అది వాళ్ళు ఏం చేస్తారో తర్వాత అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. కానీ మేమంటూ మా బాధ డబ్బు బంగారం పెట్టింటాము, ఆస్తి వరకు పెట్టింటాము. ఏదో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కమిషనర్ చెప్తున్నారు, వైస్ చైర్మన్ చెప్తున్నారు. వాళ్ళపైన గవర్నమెంట్ మేము ఏదో వర్క్ చేస్తాం. వాళ్ళపైన మామూలుగా పెద్ద కోటాధీశ్వరం కాదు, అప్పు చేసినారు, వడ్డీలు కట్టాలి. ఇంతవరకు ఒక రోజు కూడా గడప విషయము కౌన్సిల్లోనే రాలే. గడప విషయం ఏది ఒకటి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు గడప వచ్చి 2 ఏళ్ళు కానీ వస్తుంది దగ్గర. ఒక్కరోజు కూడా టాపిక్ ఒక్కరోజు కూడా ఎవరు. ఈరోజు మేము కోర్టుకు వేసుకున్నాం, కోర్టుకు వేసుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. దానికి కూడా ఇంకోటి ఏం జరిగిందంటే అలా మొన్న రీసెంట్లీ 2 ఫైల్స్ కనపడడం లేదు గడప అంటే నాకు ఉండేదని కాదు, చాలా మంది పోతున్నా వస్తున్నారు. నేను కోర్టుకు వేసుకున్నాను దాన్ని. కోర్టుకు వేసిన తర్వాత కోర్టు నుంచి లెటర్ వచ్చింది. లెటర్ వచ్చిన తర్వాత ఒకరోజు ఒక ఫైల్ దొరికింది బాగా అయిన తర్వాత మరి ఇంకొకటి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. కోర్టు నుంచి నోటీస్ వచ్చిన తర్వాత మరి ఆ ఫైల్ కూడా బయటకు వచ్చింది. కోర్టు నుంచి నోటీస్ వచ్చిన తర్వాత ఆ ఫైల్ కూడా బయటకు వచ్చింది. 2 గడప ఫైల్స్ నావే వేరే వాళ్ళు కాదు, నావే బయటకు వచ్చింది. ఎట్లా ఇది అంటే బయటకు వచ్చిన 2 ఫైల్స్ వచ్చినాయి. ఇంకొకటి మన అలుగు ముస్తాక్ ఫైల్ 2 ఫైల్స్ ఈఎంపీఎస్ఎస్టీ
సబ్జెక్ట్ అన్న ఇది. ఇప్పుడు నేను దాని గురించి చెప్తాను. ఆలూరు ముస్తాక్ ఫైల్. ఆలూరు ముస్తాక్ కొన్ని మూలలో ఎవరు మన ఉస్మాన్ వాళ్ళ 2 వరకు చేసింది. దాదాపు 70 లక్షల వరకు చేసింది. చేసిన తర్వాత అది అయిపోయా అంత అయిపోయా. ఈ MDFSD నాకు రావాలి ప్రజెంట్ 2 ఫైల్స్ తీసుకొచ్చి ఫైల్స్ అని తీసి పెట్టాము. పెట్టిన తర్వాత ఒక ఫైల్ లేదు. దానికి 2 సార్లు లెటర్ ఇచ్చినాను కమిషనర్ సార్కి, ఎంఈ సార్కి. ఇంతవరకు దాని గురించి అనాలిసిస్ ఇవ్వలేదు. ఎట్లుంటే కాంట్రాక్ట్ అడుక్కుదిలే పరిస్థితి వస్తుంది సార్. మీరు దయచేసి ఇంజనీరింగ్ సెక్షన్ని ఎంత చేతిలో కంట్రోల్ పెట్టుకుంటారో అంత మంచిదని నా అభిప్రాయం. ఇంకా ఒకటి కూడా చెప్తాను, మనం ఏమైనా మాట్లాడితే వాళ్ళ తర్వాత గీతేస్తారనమాట. మనం ఏమైనా వర్క్ చేస్తామనుకో అక్కడ గీతేస్తారంటే వీళ్ళు మాకు ఎదురు మాట్లాడుతున్నారు సార్, నేను కథ చూస్తాంలే. ఇప్పుడు అన్ని వాళ్ళు కుక్కలాక తర్వాత చూసుకుందాం అనే రోహిణులు వాళ్ళతో ఉంటుంది. కాబట్టి మేము కూడా పని చేయాలంటే మాకు ఇష్టమే. అన్ని పనులు చేసినామంటే మీరు అందరూ చెప్పిన తర్వాత చేసేదంగా పెద్ద సమస్య కాదు. రికార్డింగ్ ప్రాబ్లం ఇది రావాలా సార్, నమస్తే సార్, సార్ నమస్తే సార్, వద్దపా ఈ కట్కట వద్దు, కట్కట ఇందాక బేజార్ పెట్టుకోండి. కాబట్టి సార్ మీరు దాన్ని ఎట్లా చేస్తారో ఇంజనీరింగ్ సెక్షన్ అంటే బాగాలేదు. 970-341-8462. ఏం చేయాలి ఎక్కడ మూవ్ పని చేసిన తర్వాత 4 నెలలకి భరిస్తాను. ఇయర్స్ కొంటే నాకు చాలా కష్టం. నేనే చేశాను 6 సంవత్సరాలు నాకు పేమెంట్ మర్యాద జరిగింది కదా. అయిపోతుంది వాళ్ళకు ఇచ్చినప్పుడు పేమెంట్ రావాలి. పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? అదే మున్సిపల్ కమిషనర్ 1 నెల నేను ట్యాక్స్ కట్టుకుంటే ఇంట్రెస్ట్ కట్టాను. మా పరిస్థితి టెండర్ లేదంటే కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎవరు వేస్తున్నారు ఎవరు కూడా అసలు ఏమంటే స్టేటస్ ఫైల్ మాకు ఐడియా లేదు. కస్టమర్ కౌన్సిలర్ ఏంది అసలు ప్రాసెస్ ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని అడగాలి. ఒక ఏ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు, తర్వాత ఇంకో ఏ ఇచ్చారు. అదే ఫైల్ ₹1,00,000 ఫైల్ ఇట్లా చేస్తే ఇప్పుడు ఏ పదాన్ని మాట్లాడుతున్నారు తప్పే సార్. ఒక టార్గెట్ టైం పెట్టుకుందాము. మీరు ఎన్ని రోజుల్లో వర్క్ అయిపోయి కంప్లీట్ అయిపోతే మీరు ఎన్ని రోజుల్లో రికార్డ్ చేస్తారు, మీరు కమిట్మెంట్ చేయండి. సార్ మాట చెప్పే ముందు బాగా ఆలోచించుకొని చెప్పండి. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఉండే సిస్టమ్ ఇది. ఒకేసారి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి వెంటనే చేస్తారని సార్ సార్ మీకు తెలుసు సార్ కొన్ని విషయాలు. మీకు తెలుసుకొని 10 రోజులు టైం ఇస్తాం సార్. మేము 15 రోజులు ఏమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా 2 నిమిషాలు. మనం మాట్లాడేటప్పుడు ఓపిక కింద వాళ్ళు చెప్పారు పెట్టుబడి తెచ్చారు, అన్ని తెచ్చారు, వారం పిల్లలు బయటకు వచ్చేదానికి మాట మాట్లాడారు. ఇదే దానికి ఎందుకు చేయరా కొడక అని ఎందుకు మాట్లాడలేదు? పని చేశాను కదా, ఎందుకు చేయరా కొడక అని మాట్లాడలేదు? ఏమి ఎక్కడ ఏ దగ్గర ఎందుకు చేయించుకోలేదు? ఎందుకు చేయలేదు నువ్వు? 100% పాస్ జరిగినాయి సార్. ఏఈలు ఉండే వాళ్ళు కొంతమంది నెగ్లెక్ట్ ఉన్నారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఇప్పుడు జరిగిన
అంతే కదా సార్. ఇప్పుడు కింద అధికారులు చేయడం అంటే పై అధికారులు నెగ్లెక్ట్ పెట్టే కదా కింద అధికారులు. నువ్వు ఉన్నప్పుడు రికార్డింగ్ నెట్ చేసుకుంటే నువ్వు పోయిన తర్వాత మా రికార్డింగ్ మీరు చెప్పినారు వాళ్ళు విన్నారు, మీరు చెప్పినారు వాళ్ళు విన్నారు, వాళ్ళు సమాధానం ఇచ్చినాక తర్వాత మనం మాట్లాడి ఇప్పుడు వరకు ఏం జరిగింది మాకు తెలియదు. 5 ఏళ్ళ కింద ఇప్పుడు నుంచి ఏం జరుగుతుంది, ఎన్ని రోజులు రికార్డు బుక్ చేస్తారు, దాని ప్రకారం ముందుకు పోదాం. ఈ 10 నెలలు వాళ్ళు చెప్తారు మాకు. ఇప్పుడు 25 పోయింది, 30 days పోయింది, అవన్నీ మాకు అనవసరం. ఈ రోజు నుంచి ఈ రోజు 3వ తారీఖు ఇప్పుడు కంట్రాక్టర్ కి పిలిస్తే ఇప్పుడు వర్క్ చేస్తే ఎన్ని రోజులకి అది బిల్డింగ్ ప్రాసెస్ అవుతుంది, అది సార్ చెప్తారు. మాకు చెప్పండి సార్. వర్కులు జరిగాయి. ఇప్పుడు 2 కాంట్రాక్టర్లు ఉన్నారు, 2 రికార్డు వెళ్ళిపోయినాయి మా దగ్గర. చేపించుకుంటాను సార్. సార్ అవి ముందు సార్ ఇప్పుడు లేచి చెప్పండి సార్. ఇంకోటి చెప్పే ముందు ఆదరణ పట్టణ ప్రజలకి మొత్తం వివరించండి. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎంఈ గారు డీఈలు ఎంతమంది ఉన్నారు, ఏ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ మనకి డిలే అవుతా ఉంది. కాంట్రాక్టర్లు చెప్పినట్ల మనం ఎన్ని రోజుల్లో ఎంఓపీ రికార్డ్ చేయాలా, మన అకౌంట్ సెక్షన్ ఎన్ని రోజుల్లో పంపించాలా, అకౌంట్ సెక్షన్ నుంచి వాళ్ళు ఏం చేయాలా, అవన్నీ వివరించండి. ఎందుకంటే ప్రజలకి మనం చెప్పలేకపోతా ఉన్నాం. ఏ ఇంకా పని చేయలేదు, ఏ ఇంకా పని చేయలేదు అంటే కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. సిటిజన్ చార్ట్ లోనే ఉంటుంది, మనం అడిగేది సిటిజన్ చార్ట్ లోనే ఉంటుంది. అది ప్రొడ్యూస్ చేయమని చెప్పండి. అదే ఇంప్లిమెంట్ చేయడం లేదు. అన్నిటికీ అయిపోతారు. ఊరికే మనం మాట్లాడి ఇది కావాలా, సిటిజన్ ప్రకారం ఎన్ని రోజులు అగ్రిమెంట్ కావాలా, ఎన్ని రోజుల్లో పని అయిపోవాలా, ఎన్ని రోజుల్లో పేమెంట్ రావాలా. వాళ్ళు చేయకపోతే మనం ఏం చర్య తీసుకోవాలి, వాళ్ళు చేయకపోతే మనం ఏం చర్య తీసుకోవాలి అధికారుల పైన. సిటిజన్ చార్ట్ ప్రకారం మనం కంప్లైంట్ చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కంప్లైంట్ చేయాలి. దయచేసి ఇక్కడ డిగ్రీ ఇది మీటింగ్, ఇది మేము ఎందుకు పిలిచినామంటే ఇంతవరకు చైర్మన్ ఒక నిమిషం ముందు చెప్పారు. ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు జరిగేదాని విషయంలో కాంట్రాక్టర్కి పూర్తిగా మా ఎక్స్ఎంఎల్ కార్పొరేటర్ ఏమో మాకు ఆదేశించినాడు. అభివృద్ధి విషయంలో ముందు పూర్తిగా ఉండి మీటింగ్ పెట్టుకుని బాగా సక్రమంగా ఆ ఊరికి మంచి పరిపాలన అందిమని చెప్పాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, దయచేసి మీరు ఏది ఉండదు మాకు చెప్పినా ఇంకా రాసుకున్నా మేము వాళ్ళని అడుగుతాము. ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారంగా ఏదైనా ఉండి సిస్టమ్ అంటే సిస్టమ్ లెక్క ఉండాల్సిందే, పద్ధతి నడుచుకోవాల్సిందే. ఏ ఫైల్ ఏ కాంట్రాక్ట్ అన్ని నడాల్సిందే. దయచేసి ఇప్పుడు ఢిల్లా చేసేకి లేదు, ఢిల్లా చేసినా ఇక్కడ ఒప్పుకోవడం లేదు. ఎప్పటికెప్పుడు కొద్దిగా 1 నిమిషం మీరు వినండి సార్. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ పనిచేసిన తర్వాత ఏఈలు ఉండరు, డీలు ఉంటే వస్తుంటారు పోతుంటారు, కానీ ఎంబుక్ అనేది అంటే ఉండాలి కదా. అది బాధ్యత ఆఫీసర్ కదా. మనం తీసుకున్నాల్సిన బాధ్యత మన ఆఫీసర్ అయిన తర్వాత ఆ ఏం చేసే ఈ ఏం చేసే నాకే సమాధానం అనడం కూడా తప్పే కదా. లేదండి, దీనికి అంతా సబ్మిషన్ ఏమంటే మూమెంట్ రిజిస్టర్ ఉండాలి. ఏఏ నుంచి టీఈ 5 పోయిందా, టీఈ నుంచి ఎంఈ పోయిందా, ఎంఈ నుంచి కమిషనర్ పోయిందా, కమిషనర్ నుంచి ఏఓ పోయిందా, ఏఓ నుంచి సమాధాన ప్రియారిటీ పోయిందా, ఇక్కడ మూమెంట్ రిజిస్టర్ అని ఉంటే అది ఎవరి దగ్గర ఫైల్ ఉందని తెలిసిపోతుంది. దాంట్లో డిస్ప్లేస్ అయ్యే ఛాన్స్ కూడా ఎవరు రికార్డ్ చేస్తారు, దాన్ని ఎవరు మెయింటైన్ చేయాలి, ఎవరి దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కంపల్సరీ సార్. ఇవన్నీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరు, ఎంఈ గారు భయం ఉంటే కనుక ఫైల్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతాయి కరెక్ట్ గా. ఏ తప్పు చేసినా ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఎంఈ గారు రెస్పాన్సిబిలిటీ. ఎంఈ గారు కరెక్ట్ కంట్రోల్ లో పెట్టుకున్నారనుకో ఏ దగ్గర ఎందుకు ఆగుతున్నాయి ఫైల్? ఇప్పుడు సార్ మెమో లేండి సార్, ఒక ఇద్దరికి ఒక ఇద్దరు మెమో లేని భయం ఉంటది కదా వాళ్ళకు. మనం ఇంత అడుకునే పని ఉండదు కదా. ఎవరిని సార్ చెప్పినట్ల కాలం పట్టుకుని అడిగే పనే ఉంది. నీవు కరెక్ట్ కంట్రోల్ లో పెట్టుకున్నావు అనుకో ఎవరైనా ఎందుకు వస్తారు? మీతో కాకుండా మాకు చెప్పండి సార్, కౌన్సిల్ లో మేము సరెండర్
మీరు పోయిన టర్మ్ లో జరిగినాయన్న ఈ రోజు మీకు ఎవరు అబ్జెక్ట్ చేయడం లేదు కదా. వర్క్ అగ్రిమెంట్ కాకముందే శ్రీమన్ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు కదా. అంతా ప్రొసీజర్ ప్రకారం ఇంత ముందు జరిగినాయి. వర్క్ ఏదైనా అర్జెంట్ ఉంటే చెప్తా అంటే చేసి మీ దగ్గర కింద అటెండర్స్ ఉంటారు కదా, మీ దగ్గర కింద అటెండర్స్ ఉన్నప్పుడు మీ బుక్లు ఏదైన తర్వాత మీ దగ్గర పంపించాల్సిన ద్వారా మేము పో కదా. దానికి సంబంధించి సిస్టమ్ అంటే ఏం సార్, కింద అటెండర్స్ ఉంటారు కదా, ఇది డి ఫైల్ ఫైల్ పంపిస్తాము. ఎవరు సార్ పోయేది? మనకి ఏముంటా కాంట్రాక్ట్ లో అక్కడ ఉన్న ఇంజనీర్ సెక్షన్ లో కాంట్రాక్ట్ కాదు, మీరు అటెండర్స్ తీసుకోపోయి డి దగ్గర ఫైల్ టేబుల్ మీద పెట్టారు మీరు సిస్టమ్. కానీ ఇక్కడ ఏం చేస్తాము, అదే ఉండే ఇంతకుముందు అదే ఉండే ఏది కావాలంటే అది తీసుకుపోతున్నాము. ఎమర్జెన్సీ అంటే టెండర్ లేకుండానే ఒక్కోసారి అవసరం అయితే తీసుకుపోతున్నాం. అట్లే నేను రీసెంటేషన్ వరకు కూడా చేస్తున్నాను. అది వచ్చేసి కొంత కాంట్రవర్సీ అయింది. అది నా తప్పేం లేదు దాంట్లో. మీకు కావాలంటే ఒకసారి మీకు టీవీ అంతా వస్తే నేను చూపిస్తాను. నా దగ్గర 6 వీడియోలు ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా వచ్చి చేసుకున్నారు, అంతా ఉంది. తర్వాత అది ఏమైందో రాజకీయ కారణాలు నాకు తెలియదు, కానీ నా వరకు అయితే నేను చేస్తున్నాను. అది కౌన్సిల్లో కూడా 3 సార్లు వాయిదా పడి 4వ ఆమోదం అయింది. కానీ దాంట్లో తిరస్కరించడం వల్ల నేను రాసినాను. అది కాంట్రాక్ట్ నా ఇబ్బంది, నా కష్టాల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ఏదైనా చర్య తీసుకోండి. తీసుకొని నాకు బిల్లు వచ్చేది చూడండి. మీరు ఏదైనా డౌట్లు అనుమానం ఉంటే అందరు డిపార్ట్మెంట్తో సహా విలేకరులు అందరూ కూడా చూపిస్తాను నేను. ఎమ్మెల్యే సార్ కూడా ఓపెన్ చేసింది రోజు ఉంది, ఆ తర్వాత జరిగిన వర్క్ ఉంది, అంతా ఉంది, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. బ్యాంకులు వచ్చి చూడండి. ఊరికే కాంట్రాక్టర్లో బ్లేమ్ వేసి కాంట్రాక్టర్ దొంగలు పారిపోతున్నారంటే అన్నిటి ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. అత్యాధం వస్తుంది, రిపేర్ చేసుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకుని మీరు కొద్దిగా చేసి మీరు వచ్చి మాకు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం నేను చెప్తున్నా. లిస్ట్ ఉందండి. జరిగింది వరకు వచ్చేసి 40 లక్షల దాకా. ఇంకోటన్నా, ఇప్పుడు చిన్న డ్రైన్ వేస్తాము. డ్రైన్ పెద్ద డ్రైన్ ఉంటుంది. డ్రైన్లకు షటరింగ్ ఛార్జెస్, సెంట్రింగ్ ఛార్జెస్ ఇవ్వడం లేదు. కొద్దిగా అది సార్లకు మీ సంవత్సరాలు చెప్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అది సెంట్రింగ్ ఛార్జెస్ ఎందుకంటే అడుగు డ్రైన్ వేసినా ఒకటే రేట్ వస్తుంది, 2 అడుగులు డ్రైన్ వేసినా ఒకటే రేట్ వస్తుంది. పెద్ద డ్రైన్ వేసుకోవాలంటే మాకు భయం అవుతుంది. అంతా ఒకటే కదా రేటు, మాకు కాదని చెప్పేసి ఇప్పుడు సెంట్రింగ్ ఛార్జెస్ 3 పక్కల సెంట్రింగ్ కూడా మా దగ్గర 3 పక్కల తీసుకుంటాడు. నా అవసరమైతే 4వ పక్కన కూడా తీసుకుంటాడు. కానీ డిపార్ట్మెంట్లో మాకు 1 సైడ్ 2 సైడ్ ఇస్తారు. అది అదొకటి. సిమెంట్ రేట్లు పెరిగింది, దాన్ని కూడా దృష్టి పెట్టినా అది చేస్తారు. విషయానికి వస్తే పైన ఆల్రెడీ బిల్లులు ఎక్కినాయి ఒకసారి. అది గవర్నమెంట్ పాలసీలో భాగంగా రిటర్న్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎక్కేమని చెప్తున్నాను. కొద్దిగా త్వరగా ఎక్కిస్తే అది కూడా మాకు సాయం చేస్తున్నాను. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఎక్సెట్రా.
సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.